పండగ సెలవుల తర్వాత మరోసారి ప్రభుత్వం సచివాలయం వేదికగా కార్యక్రమాల్లో వేగం పెంచింది. పలువురు మంత్రులు తమ శాఖలతో సమీక్షలు జరిపి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మెట్రో రైల్ రూట్ నిర్ధారణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కొత్త సంవత్సరం అలాగే క్రిస్మస్ సందడి తర్వాత సెలవుల తర్వాత మంత్రులంతా సచివాలయంలో కొలువుదీరడం జరిగింది. బిజీగా వారి కార్యక్రమాల్లో వాళ్ళ శాఖల్లో సమీక్షలు చేయడం జరిగింది. అక్కడ అటవీ శాఖ అధికారి కొండా సురేఖ కావచ్చు, అలాగే ఇక్కడ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, వారి శాఖల్లో ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక ముందు మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి, ప్రజలకు వాటి నుంచి మెరుగైన సేవలు ఎలా అందించాలి అనే విషయం పైన తీవ్ర చర్చ చేశారు. అంటే సుదీర్ఘ చర్చ జరిపారు అధికారులతో. అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలువురు ప్రముఖులు మంత్రులు కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు కూడా చెప్పడం జరిగింది. అలాగే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారులు సీఎం రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వాదం తెలియజేశారు. వేదం మంత్రాలతో ఆశీర్వాద వచనం అందించారు. అలాగే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే రవాణా శాఖలో కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా డ్రైవర్లకున్న ఏదైతే శిక్ష ఉందో దాన్ని పొడిగించడం జరిగింది అనే అంశంపై లారీ ఓనర్స్ అసోసియేషన్లు ఇప్పటికే ఆందోళన చేపట్టాయి. ఆ అంశంపై మరొకసారి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సూచనలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు మంత్రుల సమీక్షలతో మరింత స్పష్టత వచ్చింది. పరిపాలనా పరంగా ఆ శాఖలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి పరిపాలనా పరమైన కొత్త అడుగులు వేయాలి, అలాగే మెరుగులు అలాగే సదుపాయాలు కల్పించాలి, ఆ శాఖ తరఫున ప్రజలకు ఏ మేరకు మరిన్ని సేవలు అందించాలి అనే అంశం పైన మంత్రులంతా సమీక్షలు చేర్చుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా రేపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాష్ట్రానికి కొత్తగా నియమితులైనటువంటి దీపదాస్ మున్షి రేపు సమావేశం కానున్నారు. విస్తృత స్థాయిలో రాష్ట్ర నేతలతో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు అని తెలుస్తున్నది. అదేవిధంగా రేపు ఈరోజు ఇప్పటికే రేపటి కార్యక్రమానికి దీపదాస్ మున్షి ఈరోజే చేరుకోవడం జరిగింది హైదరాబాద్కు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించుకుంటూ అధికారుల నుంచి అక్కడ వివిధ వర్గాల నుంచి ప్రజల నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొన్ని రోజుల తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము కొన్ని రోజులు మధ్యలో సెలవుల నుంచి వచ్చిన విరామాన్ని తర్వాత మరొకసారి ప్రభుత్వ కార్యక్రమాలు పుంజుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.